గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 11వ తేదీ 485వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు అంటూ మనోజ్ మాజీ లవర్ కల్పన అంటుంది. అందుకే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టమని అడుగుతుంది. కానీ ఆమె పర్సనల్ లాయర్ అస్సలు అలా చేయడం వీలు పడదని అంటాడు. బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు అన్ని ఆధారాలు నువ్వు చీట్ చేశావని ఉన్నాయి. డబ్బులు తిరిగి ఇవ్వకపోతే వారు ఊరుకోరు. పోలీసులు కూడా మనోజ్కే సపోర్టుగా ఉన్నారని చెబుతాడు. అప్పటి వరకు ఇవ్వనని మొండికేసిన కల్పన లాయర్ మాటలకు సరేనని అంటుంది. మరోవైపు మీనా స్కూటీని పోలీసులు తీసుకురావడంతో స్టేషన్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. బాలు వచ్చి విడిపించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12వ తేదీ 486వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, పోలీస్ స్టేషన్లో మనోజ్ మాజీ లవర్ కల్పనకు రోహిణి చుక్కలు చూపిస్తుంది. తన భర్త మనోజ్ దగ్గర ప్రేమ పేరుతో ఆడిన నాటకానికి అడ్డుకట్ట వేస్తుంది. మనోజ్ తండ్రి సత్యం రిటైర్మెంట్ డబ్బుల్ని మనోజ్ నుంచి తీసుకున్నందుకు పోలీస్ స్టేషన్లోనే కట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇక కల్పనకు కూడా ఎలాంటి దారి లేకపోవడంతో డబ్బులిచ్చేందుకు ఒప్పుకుంటుంది. ఇక కెనడాకు వెళ్లాక డబ్బులు పంపిస్తానని అంటుంది. కానీ పోలీసులు మాత్రం అస్సలు వెళ్లడానికి వీల్లేదని అంటారు. డబ్బు ఇచ్చాకే వెళ్లాల్సి ఉంటుందని అంటారు. ఇక మనోజ్ మాజీ లవర్ కల్పన లాయర్ కూడా డబ్బులిస్తేనే పనవుతుందని అంటాడు. వెంటనే సరేనంటూ కల్పన 40 లక్షలు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ రోహిణి మాత్రం అలా కేవలం 40 లక్షల రూపాయలు తిరిగిస్తే సరిపోదని మెలిక పెడుతుంది. మరి ఏం కావాలి అని అడుగుతుంది కల్పన. మనోజ్ ను మోసం చేసిన డబ్బు తన మామయ్య రిటైర్మెంట్ డబ్బని, అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదని, ఇక కల్పన మోసం చేయడంతో తన మామయ్యకు హార్ట్ స్టంట్ కూడా పడిందని రోహిణి చెప్తుంది. ఎలాగూ తమ డబ్బులతోనే పెట్టుబడి పెట్టి కల్పన డబ్బు సంపాదించింది కాబట్టి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇక పోలీసులు కూడా రోహిణి చెప్పింది నిజమేనని, ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉందని అంటారు. వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఎస్ఐ ఆదేశిస్తాడు. లేకుంటే కెనడాకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తారు. దాంతో వెంటనే కల్పన మనోజ్ బ్యాంక్ అకౌంట్కి 45 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనోజ్, రోహిణి ఫుల్ ఖుషి అవుతారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పోలీసులు డబ్బు ముట్టినట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి మనోజ్, కల్పన చేత సంతకాలు చేయిస్తారు. ఈ క్రమంలో కల్పన పోలీస్ స్టేషన్ బయటికి వెళ్లి సంతకం చేయించడానికి చూస్తుంది. అదే సమయంలో కల్పనకు బాలు కనిపిస్తాడు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ జరిగిందని, దానికి సాక్షి సంతకం కావాలని అంటుంది. ఇక బాలు విషయం తెలియక సంతకం చేస్తానని అంటాడు. అంతలా భయపడాల్సిందేమీ లేదని కల్పన వెంట వచ్చిన కానిస్టేబుల్ చెప్తాడు. పైగా సంతకం పెడితే వెంటనే స్కూటీని కూడా తీసుకెళ్లిపోవచ్చని అంటాడు. దాంతో బాలు ఏదేమైనా ఒక మహిళకు మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం సంతకం చేస్తాను అంటాడు. వెంటనే సాక్షి సంతకం చేస్తాడు. అలాగే తన ఫోన్ నెంబర్ కూడా రాసిస్తాడు. ఆ వెంటనే బాలు, మీనా ట్రాఫిక్ ఎస్ఐ రావడంతో వెళ్లి స్కూటీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఎస్ఐ మాత్రం నో పార్కింగ్ ఏరియాలో స్కూటీ పెట్టినందుకు 500 రూపాయలు ఫైన్ వేసి స్కూటీ ఇస్తాడు. స్కూటీని తీసుకుని మీనా ఇంటికెళ్లిపోతే బాలు కారులో వెనక్కెళ్లిపోతాడు. మరోవైపు మనోజ్, రోహిణి చాలా సంతోషంగా ఉంటారు. 45 లక్షలు వచ్చినందుకు ఆనందపడతారు. పోలీస్ స్టేషన్ నుంచి తిన్నగా మనోజ్ కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళతాడు. వచ్చిన డబ్బులో 14 లక్షలు కట్టి కెనడా వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే మనోజ్ ప్లేస్ లో మరొకరిని పంపించామని కన్సల్టెన్సీ వాళ్లు చెప్తారు. మీరు సమయానికి డబ్బు కట్టి ఉంటే పంపించేవాళ్లం. ఇప్పుడు మీ బదులు మరొకరు ఆల్రెడీ కెనడాకి వెళ్లిపోయారు కూడా అని చెప్తారు. దాంతో మనోజ్ చాలా బాధపడతాడు. ఏది ఏమైనా పోయిన డబ్బు తిరిగొచ్చినందుకు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తాడు. మనకు డబ్బులొచ్చిన సంగతి ఇంట్లో వెంటనే చెప్పాలి అని అంటాడు మనోజ్. కానీ రోహిణి అడ్డుకుంటుంది. అలా చేస్తే మనకొరిగేదేమీ లేదని అంటుంది. బదులుగా ఆ డబ్బులన్నీ ప్రస్తుతం మన దగ్గరే పెట్టుకుందామని కూడా అంటుంది. వాటితో బిజినెస్ చేద్దామని, వచ్చిన లాభాల్లో నుంచి తిరిగి మామ సత్యానికి ఇచ్చేద్దామని అంటుంది. మరి ఈ డబ్బులు ఎక్కడవని అంటే ఏమని బదులిస్తావు అని మనోజ్ రోహిణిని ప్రశ్నిస్తాడు. దాంతో రోహిణి మా నాన్న మలేషియా నుంచి పంపించారని చెబుతానంటుంది. ఇక ఇంటికి వెళ్లి అదే నాటకాన్ని ఆడతారు. ఇంటికి వెళుతూ సత్యం, ప్రభావతికి కొత్త బట్టలు తీసుకువెళతారు. ఇక రోహిణి మా నాన్న 25 లక్షలు పంపించాడు అని చెప్తుంది. దాంతో ప్రభావతి ఫుల్ ఖుషి అవుతుంది. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా, డబ్బులెలా పంపించాడు అని శృతి అడుగుతుంది. ఆయన జైలుకు వెళ్లకముందే ఈ డబ్బు తీసుంచారట. మామయ్య ఇవ్వడం మర్చిపోయాడు. ఆయన ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు పంపించారు అని చెప్తుంది. ఇక బాలు, శృతి, రవి ఆ డబ్బుల గురించి సందేహిస్తూనే ఉంటే ప్రభావతి అడ్డుకుంటుంది. రోహిణిని పొగుడుతూ ఉంటుంది. బాలుకు మాత్రం ఆ డబ్బులపై, రోహిణిపై విపరీతమైన అనుమానం కలుగుతుంది.
ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.